ఇప్పుడు ఘంటసాల గారు అంతలాగా ఎదగడానికి ఎవరెవరు ఎంకరేజ్ చేశారండి బాగా? ఎంకరేజ్ చేసింది ఆయన స్వయం కృషి తప్పితే ఎవరు ఎంకరేజ్ టాలెంట్, ఆయన టాలెంటే. అది ముందు తీసుకెళ్ళడం పరిచయం చేయటం ఆచార్య గారు పరిచయం చేశారు. ముందు చెప్పుకోవటం ఆచార్య గారి పేరు చెప్పుకోవాలి. ఓకే, అది సినిమా ఫీల్డ్కి ఎంట్రన్స్కే ఆచార్య గారే అనే చెప్పుకోవాల్సింది. ఇప్పుడు సీనియర్ సముద్రాల గారికి జూనియర్ సముద్రాల గారికి తండ్రి కొడుకులే. సీనియర్ సముద్రాల గారి కొడుకే రామాంజం. ఓకే, వాళ్ళిద్దరు అన్నదమ్ములు. రామాంజం తలపసాయి అని ఇద్దరు అన్నదమ్ములు. రామాంజం గారు ఏమైనా ఆచార్య గారి దగ్గరే పనిచేస్తాడు. ఆయన దగ్గరే మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి నుంచి ఆయన పనిచేస్తాడు. ఆయన పనిచేస్తాడు ఆచార్య గారి దగ్గరే. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి మచిలీపట్నం అంటారు కదా? నాకు అంత వివరం తెలీదు. ఆయన ఆ రోజున పోస్ట్ గ్రాడ్యుయేట్. అట్లాగా? మల్లాది రామకృష్ణ చాలా బాగా ఉండేవాడు, చాలా సింపుల్గా ఉండేవాడు. ఆయన ఎక్కడ కూర్చొని సాయంకాలం పొడిచి పానగల్ పార్క్ దగ్గర కూర్చుంటేవాళ్ళు. ముందు అటు రోడ్డు ఇటు రోడ్డు మధ్య దెమ్మ ఉండేది. ఆ దెమ్మ మీద కూర్చుంటే యామినార్ పద్మనాభ శాస్త్రి గారు. అంటే యామినార్ పద్మనాభ శాస్త్రి గారు అంటే మరి శారదా విద్యాపీఠంలో ఆయన తెలుగు ట్రెడిట్. అవును. అక్కడ అయితే సాయంకాలం పూట 6:30 7 కూర్చి 7:30 8 దాకా కూర్చుని ఏదో కబుర్లు చెప్పించేవాడు. వాళ్ళతో కూడా నేను కూర్చుంటుండేవాడిని. ఇప్పుడు కొన్ని పాటలు మల్లాది గారు రాసిన పాటలు కూడా ఘంటసాల సముద్రాల గారే పేరుతో ఉండేవారు అంతే కదా? రామకృష్ణశాస్త్రి రాసిన పాటలే సముద్రాల ద్వారా ఇంటికి వచ్చినాయి. అదే అప్పుడు రామకృష్ణశాస్త్రి గారి పేరు బయటకు రాలే. అవును, పేరు బయట రాలా, సముద్రాల గారి పేరు వచ్చేది. ఆ తర్వాత చిరంజీవి సినిమాలో ఆయన పేరు బయటకు వచ్చింది బాగా. అవును, చిరంజీవులు ఎన్టీఆర్ గారిది. చిరంజీవి సినిమాలో బాగా చిరంజీవి సినిమాలో ఆయన రాశారు బాగా. అందులో పాటలు బాగా వచ్చినాయి. ఇందులో రామాంజం ఏమన్నా బ్రతుకుతే రుచుల మధ్య అందమే ఆనందం, ఆనందమే జీవిస్తే మకరందం అని చెప్పి బ్రతుకు సినిమాలో అది జూనియర్ సముద్రాలు రాసింది, రామాంజం రాసింది. అట్లాగా? అది జూనియర్ సముద్రాల గారు అసలు పేరు రామాంజం గారు. రామాంజం. ఓకే, తండ్రి కొడుకులు వీళ్ళిద్దరు. ఇప్పుడు సావిత్రమ్మ గారు చెన్నై వెళ్ళినప్పుడు మొదట్లో అక్కడ ఏమైనా ఇబ్బందులు పడ్డారా బాగా? ఇబ్బంది ఏముంది, తేటానికి ఏంది, తెలుగు వాళ్ళే. ఆ ఇల్లు తెలుగు వాళ్ళదే. రామాంజం స్ట్రీట్లో ఉన్న తెలుగు వాళ్ళే. అక్కడ ఆయనతోనే ఒక ఇంట్లో పోర్షన్లో ఉండేవాళ్ళు. ఓ పోర్షన్ అంటే వాళ్ళు ఇంటి వాళ్ళు ఉండేవాళ్ళు. అక్కడ ఇబ్బంది ఏం లేదు. తెలుగు అంటే మెడ్రాస్లో తెలుగు వాళ్ళే ఎక్కువ దీంట్లో ఉండేవాళ్ళు. దీని అక్కడ బాంబేలలో. అందుకని ఇబ్బంది ఏం లేదు ఎక్కువైంది భాషకి. ప్రొడక్షన్ మేనేజర్కి మీరు దాదాపు ఎన్ని సినిమాలు చేసి ఉంటారు? నేను ఒక సినిమాలో చేశాను. తర్వాత అంతే. ఆ తర్వాత మరి ఏం చేశారు మీరు? నేను 55లో 57 అక్టోబర్ 6వ తారీఖు మా ఫాదర్ పోయినారు. ఓకే, నేను అప్పటి నుంచి వచ్చేసాను. అక్కడి నుంచి వచ్చేసి 57లో మా ఇక్కడ ఇంతకు వచ్చేప్పటికి నా తమ్ముడు ఇద్దరు చదువుకుంటున్నారు. మా పెద్దమ్ముడు వెటనరీ ఇన్స్పెక్టర్ చదువుతున్నాడు. చదివించే లేదు. గుడిలో టెంపుల్ సర్వీస్ ఉంది, 10 ఎకరాల పొలం ఉంది నా కింద. అట్లాగా? ఇది చేసేది ఎవరు లేరు. అందుకని చెప్పి అవన్నీ వదిలేసి వచ్చి నేను డిగ్రీ ఆ రోజుల్లో ప్రయత్నం చేస్తే ఎక్కడ ఉద్యోగం వచ్చేదే నాకు. ఎక్కడ ప్రయత్నం ఇదే నాకు ఇదే ఉద్యోగం అనుకున్నాను, నేను చేశాను. ఆ రోజు వరకు ఈ రోజు వరకు నేను టెంపుల్ సర్వీసే చేస్తున్నాను. ఓకే. 57 అక్టోబర్ 20 తారీఖు నేను టెంపుల్ సర్వీస్లో చేరా. అంటే 57 అక్టోబర్ 7వ తారీఖున మా ఫాదర్ పోయినారు. ఆయన 11వ తారీఖు 11వ రోజు అయిపోగానే టెంపుల్లో తాళం చేసుకుని ఆ రోజు వచ్చి ఈ రోజు వరకు నేను టెంపుల్ సర్వీస్ ఉన్నాయి. ఈ రోజు వరకు నేను టెంపుల్లో అర్చకుండానే లేదు. ఇప్పుడు ఎన్టీఆర్ గారు కృష్ణుడి వేషానికి ఫస్ట్ టైం మీరు దగ్గరుండి వేయించారంట కదా కృష్ణుడి వేషాన్ని? అంటే కృష్ణ వేషానికి సొంత ఊరు సినిమాలో నంద్యాల పాపయ్య శాస్త్రి గారి పద్యాలు రాయి. సాంజశ్రీ అద్వైతమూర్తిని సంజ వెలుంగులో పసిఛాయ చీరగట్టి ఆరింజకు నీరు పోయి శశిరేఖ వెయ్యు. దీన్ని పిక్చరైజ్ చేశారు. పిక్చరైజ్ చేస్తే దాంట్లో కృష్ణుడి వేషం వేశారు. రామారావు గారు అందులో హీరో, రాజేశ్వరరావు అన్న హీరోయిన్, జానకి అన్న జూనియర్ హీరోయిన్. అందులో వేస్తే దీని మీద కృష్ణ వేషానికి కావాల్సిన డ్రెస్ అందిగా ఉన్నది. తోట సుబ్బారావు ఆర్ట్ డైరెక్టర్. అవును. ఆయన అది వెళ్ళి 1800-1900 రూపాయలు అయినాయి సరుకు అంతా. అంటే కృష్ణ వేషానికి కావాల్సిన అన్నీ కొనాడు. అందులో వేషం వేసిన తర్వాత అందులో ఘంటసాల గారిని ఇది కావాలండి అన్నాడు రామారావు గారు. సరే నాకేం ప్రమేయం లేదనుకోండి. అందులో ఆయనే ఇది ఘంటసాల గారిని అడిగారు. ఆయనదే ప్రొడక్షన్, ఆయనదే సొంత నిర్మాణ సంస్థ వాళ్ళదే కదా. ఆయన చెప్పారు సరే అన్నాడు. ఆఖరి షూటింగ్ అయిపోయింది. అదే డ్రెస్తో వెళ్ళిపోయినారు. కృష్ణుడు కిరీటం అదే డ్రెస్తో తీసుకెళ్ళిపోయినారు రామారావు గారు. అదే డ్రెస్ పాండురంగ మహాచల్లో వాడారు అంటారు. అంటే నాకేమి అప్పటికే నేను ఫీల్డ్లో వచ్చేసాను. అదే డ్రెస్ మళ్ళీ పాండురంగ మహాచల్లో వాడారు. ఫస్ట్ టైం కృష్ణుడి వేషం వేసింది సొంతూరులోనే. సొంతూరులోనే. అంతకుముందు అప్పటిదాకా ఎన్టీఆర్ గారు వేయలా.
ఘంటసాల గారికి స్టార్టింగ్లో ఎంత ఇచ్చేవాళ్ళండి రెమ్యునరేషను పాటకి? ఇప్పుడు 500 ఇచ్చేవాళ్ళండి అప్పుడా? అంతే. తర్వాత 5,000 10,000 దాకా వెళ్ళింది అనుకోండి. తర్వాత ముందు అసలు వాహిని స్టూడియోలో వీళ్ళు విజయ ప్రొడక్షన్స్ పెట్టినప్పుడు వీళ్ళని కాంట్రాక్ట్ చేశారు. 2 years కాంట్రాక్ట్, 2 సంవత్సరాలకి 48,000. 2 సంవత్సరాలకి. రామారావు కూడా అంతే. ఎన్ని పిక్చర్లు అయినా తీసుకొని అన్ని పిక్చర్లు వీళ్ళు యాక్ట్ చేయాలి. 2 సంవత్సరాలు ఎన్ని పిక్చర్లు తీసుకున్నా వీళ్ళు యాక్ట్ చేయాల్సింది, వీళ్ళు సంగీతం మ్యూజిక్ డైరెక్టర్ చేయాల్సిందే. 48,000 ఇచ్చేవాళ్ళు సంవత్సరానికి. 48,000 సంవత్సరం మొత్తం మీద 2 సంవత్సరాలకి కాంట్రాక్ట్. 2 సంవత్సరానికి 45,000, 2 సంవత్సరాలు కలిపా? 2 సంవత్సరాలు కలిపి 48,000. 48,000. అట్లాగే రామారావు వీళ్ళందరికీ అట్లా కాంట్రాక్ట్ వేస్తుంది చేశారు. 2 సంవత్సరాలు విజయ ప్రొడక్షన్స్ కింద ఏ పిక్చర్ తీసినా సరే వీళ్ళిద్దరు వేషాలు రెమ్యూనరేషన్ లేదు, ఇదే లంసమ్ రెమ్యూనరేషనే. ఓకే. ఘంటసాల గారు కూడా అలాగే ఇచ్చేవాళ్ళ? 48 అదే చేస్తారు. మామూలు షావుకారు పిక్చర్ ఆయన చేస్తారు కదా. అవును. తర్వాత అయినా వాళ్ళు తీరు ఒకటే తీస్తారు. తర్వాత పాత అడవైన గీతాల పేరు అన్ని ఆయన చేశారు. ఓకే. అప్పటికి కరెంట్ అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది. తర్వాత చేశారు. ఈ 48,000 పెట్టి 35 ఉస్మాన్ రోడ్డు ఇల్లు కొన్నారు. ఓకే. 48,000 అది. తొట్టే నాగేశ్వరరావు వాళ్ళను ఏంటి మాస్టర్ గారికి ఇల్లు కొన్నారు, మనకు వస్తే ఏదైనా 10 ఎకరాల పొలం వచ్చేది, అక్కడ కొంటే పోయింది, ఎందుకండి ఇక్కడ అద్దె కట్టాలి కదా ప్రతి నెల, అక్కడ వచ్చే మనకు వచ్చేది ఏదో ఒకసారిగా మనకు డబ్బులు దొరకవు కదా, అందుకని అది పెట్టుకున్నాను. అప్పటికి నాగేశ్వరరావు ఇల్లు లేదు. ఓకే. సారంగపాటి స్ట్రీట్లో ఉండేవాడు, రామారావు బొద్దుల స్ట్రీట్లో ఉండేవాడు. అందరూ తలతో ఎవరికి సినిమాలు ఎవరికి ఇల్లు లేవు. ఒక భానుమతికి మాత్రం సొంత ఇల్లు ఉంది. ఎవరి దగ్గర? భానుమతి గారికి మాత్రం సొంత ఇల్లు. భానుమతికి మాత్రం సొంత ఇల్లు, హిందీ ప్రేమ మండలి ఉంది ఇది, అక్కడ అదే భానుమతి గారి ఇల్లు. ఓకే. తక్కిన వాళ్ళు ఎవరికి ఇల్లు, తక్కిన వాళ్ళు నాగేశ్వరరావు సారంగపాణి ఆయనే కొనుక్కున్నాడు, బొద్దుల స్ట్రీట్ రామారావు అదే కొనుక్కున్నాడు, జానకి వాళ్ళందరూ అదే కొనుక్కున్నాడు. అంజలి అప్పటికే సినిమాకి ఉంది. అక్కడ అడయారులో రామారావు నాగేశ్వరరావు గారు అంజలి కలిపి ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు. తర్వాత మెసుకున్నారు అనుకోండి. ఘంటసాల గారు కూడా అక్కడే కొనుక్కున్నారు. అంతే. ఓకే. ఊరిలో పొలం కొనుక్కోవాలని ఆలోచన రాలేదు అసలు ఏమన్నా ఘంటసాల గారికి? బెజవాడ దగ్గర పొలం అంతా కొన్నారు 5 ఎకరాలతో. తర్వాత అమ్మేశారు దీంతోనూ. తర్వాత తిరుపతిలో కొన్నారు, అమ్మేశారు. ఇంకో చోట ఎక్కడ కొన్నారు, అది అమ్మేశారు. కంప్లీట్ ఎక్కడ స్థలాలు ఏం లేవు. ఓకే. అన్నీ పోయింది. అంటే మొత్తం ఆ ఇల్లు ఎంత 1,30,00,000 అమ్మేశారు 35 ఉస్మాన్ రోడ్. ఓకే. అమ్మేసి ఎవరి షేర్ వాళ్ళు తీసుకున్నారు. అందులో వీళ్ళకేం షేర్, ఘంటసాల సావిత్రి గారికి ఏం షేర్ లేదు. ఎందుకని? వెళ్ళారు ఆయన, అయితే బిల్లామా రాశారు. అట్లా రాశారా? బిల్లామా రాసి ఏం చేశారంటే, నా తర్వాత ఘంటసాల 35 ఉస్మాన్ రోడ్డు నా కుమారులైనటువంటి ఘంటసాల విజయ్ కుమార్కి రత్న కుమార్కి చెందవలసింది. ఓకే. అంతే. అప్పటికే ఘంటసాల గారికి 2వ వివాహం అయింది, పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఏమన్నా వస్తారన్న అభిప్రాయం ఏదో తెలియదు మనకి. ఆయన రాశారు. అది తీసుకెళ్ళి నేను ఏమన్నా డిక్లరేషన్ కోసం నేను హైదరాబాద్ హైకోర్టు నేనే తీసుకొచ్చి అక్కడ హైకోర్టులో డిక్లరేషన్ కోసం వేసాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.